పెద్ద పళ్ళెంలా ఉన్న అన్నము, కూర మొత్తం ఏసిండు. ఇగ ఒక్కడే మా ఆయన కలుపుతుండు. మేమేమో ముగ్గురం సప్పుడేక కూసొని వాళ్ళేమో ఆడుకుంటున్నారు. నేనేమో టీవీ చూసుకుంటా పని చేస్తుంటే వీళ్ళకి ఇంత కూడా ఆకలైతే లేదని ఇగ కూసున్నాడు. అరే! ఈడు తిరుగుడుతోనే ఇగ రౌండ్ తిరుగుతుంది. రోట్లేసి కదా దంచితే గిర్ర గిర్ర తిరుగుతది చూడుల్లి గట్ల నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్ ఇగ. నా నోట్లో బుక్కే అయిపోలేదు. గదంతా నాకు తెలవది. నా రౌండ్ వచ్చేసింది. మీరు తొందరగా తినుల్లి ఇగ ఎక్స్‌ప్రెస్ బండి ఆగదు అన్నట్టుగా దవ్వ దవ్వ తినిపిత్తనే ఉన్నాడు చూడుల్లి. అంత పెద్ద పెద్ద బుక్కలు పెడుతుండు. మళ్ళీ అయిపోయిందా అని అడుగుతుండు. ఇగ గిట్లుంటది మా ఆయన ప్రేమ. ఎప్పుడైనా కూడా మొత్తం హై పీక్స్‌లో ఉంటదన్నమాట. ఎంతసేపటికి తింటలేరు అనేసి ఇక ఒక్కొక్కరికి చెరొక్క ముద్ద రౌండ్‌గా రానిస్తుండు. ఇట్లా తినిపిస్తుంటే కూడా మా వాళ్ళు టీవీ మొఖాన్నే చూస్తున్నారు. లేదంటే ఆటలు కురుకుదామా అన్నట్టుగా మంచి ఆట మీద ఉన్నారు. ఇక మన గురించి తెలిసిందేనే. సెల్లు పట్టుకునేదంటే సెల్లులే మునిగిపోతాం. మాకు చూడండి ఇప్పుడే పెద్ద బుక్క పెట్టిండు దేవుడు అంటే చేతిలో చెయ్యి నిండా పెట్టిండు బుక్క ఇట్లా పెట్టిండు. ఇట్లా గుండ్రంగా తిరగంగా ఇక గంజిలో ఉన్న మొత్తం అన్నం అంతనైతే ఇక ధూమ్‌ధామ్‌గా అయిపోయింది. ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటుంది అన్నమాట సిచ్యువేషను. అలా వచ్చినప్పుడు ఇలా దవ్వున తినిపించేస్తాడు. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ హ్యాపీ అనిపిస్తుంది.